హాయ్ ఫ్రెండ్స్, 1:30 అయింది. మెలకువ వచ్చింది, నిద్ర రావడం లేదు. సరే, రేపు వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నా. మీకు నా చెల్లెళ్ళ కోసం ఓ వీడియో చేద్దాం అనుకున్నా. ఓ మాట చెప్తా వినండి. ఏమనుకోద్దండి, విషయం మంచి విషయం చెప్తా. అమ్మాయిలకి నా చెల్లెళ్ళగా అనుకొని చెప్తున్నా. హాస్టళ్ళలో చదువుకునే అమ్మాయిలు, ఇన్స్టిట్యూట్లకు పోయి చదువుకునే అమ్మాయిలు అందరికీ యాజ్ ఫర్ ఎ బ్రదర్గా, మీ అన్నగా ఒక మంచి మాట చెప్తానండి. మీరు చదువుకునే చోటనో, పనిచేసే చోటనో నువ్వు ఎవరికో నచ్చో అబ్బాయికి ప్రపోజ్ చేస్తాడు. ఓకే, వాడు పర్లేదు బాగున్నాడు, డబ్బులు బాగానే ఉన్నాయేమనుకొని మీరు లవ్ చేస్తారు. జాబ్ అన్నీ ఉంటే పర్వాలే, లేకపోతేనే మీకు ఇబ్బంది. సరే, ఇంట్లో చెప్తారు, ఇంట్లో ఒప్పుకోరు. ఏం చేస్తారు? ఎక్కడికి బయటికి వెళ్ళిపోదామని రెడీ అవుతారు. వాడు ఏం చేస్తాడో తెలుసా? అబ్బాయి డబ్బు చూసుకుంటాడు, ఫ్రెండ్స్కి చెప్తాడు, వేరే ఊళ్ళో జాబ్ అరేంజ్ చేసుకుంటాడు, సెక్యూరిటీ చూసుకుంటాడు, ఇల్లు మొత్తం అంతా కంఫర్టబుల్గా చూసుకుంటాడు. అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? ఈ విషయంలో అమ్మాయి చాలా గ్రేట్. కేవలం వాడిని నమ్మి పోతుంది అమ్మాయి. ప్రేమించిన నమ్మి జాబ్ చూడదు, డబ్బు చూడదు, ఏం చూడదు. ఒకవేళ అంత ఇంత డబ్బు తీసుకున్నా కానీ వానికి ఇచ్చేస్తుంది పోయి. వాడిని నమ్మి వెళ్ళిపోయింటుంది. అమ్మాయికి వెళ్ళిపోయింటుంది. ఇంటికాడ చాలా గ్రేట్ అని చెప్తుంది కదా పోతే ఈ విషయంలో. కానీ ఇంటికాడ తల్లిదండ్రులు ఏమవుతారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ ప్రేమ మాత్రం కనపడదు. మానం పోతుంది. నాన్న తరపుల బంధువులు, అమ్మ తరపు బంధువులు అందరూ తిడతారు. సరే, వెళ్ళిపోయింది. అక్కడ వాడు పని సరిగ్గా చేయలే, జాబ్ సెట్ కాలే, సరిగ్గా లేదు, వాడు పని చేయడు, తెచ్చుకున్న డబ్బులు అన్నీ అయిపోయింది. మీ దగ్గర డబ్బులు అయిపోయింది, వాడు పని చేయడు, జాబ్ సరిగ్గా ఏం చేస్తారు? అడిగి తింటారా? ఇంట్లో పని చేస్తారా? ఇంట్లో పని చెప్పు సిస్టర్, చేస్తారా? ఏం చేయలేరు. వెనక్కి వస్తారా? ఇంటికాడ మానం పోయింది అమ్మాయి ఆయనకు అందరికీ. ఏమప్పా మీ బాబు ఎట్లా పోయిందంటున్నా అని అడిగితే, లేదు అబ్బాయిని ప్రేమించిండే మంచోడే, మేము కానీ ఏం మాట్లాడకపోతాం, ఏం అంటే పోయింది. సరే బాగున్నారని ఎంత కవర్ చేసుకుంటారు. వాడు పని చేయక నువ్వు ఇంటికి వచ్చేస్తావు. అబ్బాయి మాత్రం కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఏమంటారు? ఒక మాట కాదరు లోపర్ నా కొడుక, మా మాట అనుకుంటే ఎవరు లోపరిదాన్ని పిలుచుకొని పోతావా? మరి కార్ది నా కొడుక అన్నం బట్టి కొంచెం బతని స్నానం చేసి వచ్చి అన్నం తిని వాడి రూమ్లోకి పోయి పడుకుంటాడు. నువ్వు ఇంటికి పోయినప్పుడు నువ్వు ఫేస్ చేయాలి, చుట్టుపక్కల వాళ్ళని ఫేస్ చేయాలి, ఫ్రెండ్స్ని ఫేస్ చేయాల, బంధువుల్ని ఫేస్ చేయాల, అమ్మ నాన్నని ఫేస్ చేయాల, అన్నయ్య ఇంటి వాడిని ఫేస్ చేయాల, ఒకవేళ అన్నయ్య భార్య ఫేస్ చేయాల, చెల్లెలు అక్కుంటే వాళ్ళని ఫేస్ చేయాలి. అందరికీ సమాధానం చెప్పాలను. ఏం చెప్తావు? ఏం చెప్పలేవు. అందుకని నేను ఏం చెప్తానంటే, అన్నగా నా చెల్లెళ్ళ అక్కలకి ఏం చెప్తానంటే, ఈ ప్రేమ అవన్నీ ఉండాల. ఇప్పుడు ముందు నేను ఒక విషయం చెప్తా, అది చేయండి. మీరందరూ ఫస్ట్ బాగా చదువుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి, స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్గా రెడీగా అండి. ప్రతి ఒక్క చెల్లి లెక్క మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. తర్వాత మీ ఇష్టం ఎవరిని చేసుకుంటారు. అప్పుడు మీరు జాబు మీ కళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత పెళ్ళి గురించి కానీ ఏదన్నా కానీ ఆలోచించండి. అంతవరకు వద్దమ్మా, బాగా చదువుకోండి. మనల్ని అమ్మ నాన్న కష్టపడి చదివిస్తున్నారు. హాస్టల్లో ఉన్నారు, ఏడో వాళ్ళు పని చేసుకొని మనల్ని చదివిస్తే ఎవడో వచ్చి ప్రేమ అంటే ఏందమ్మా ఇది? అంటే అబ్బాయిలు నేను తప్పవట్లేదు, మనతో ఓకే సిస్టర్, మీరు బాగా చదువుకొని స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్గా రెడీగా అండి. ఫ్రెండ్స్, మీకు ఒక మాట చెప్తాను అనుకుంటున్నాను. అబ్బాయిలు, ఒకవేళ మీరు ఒక అమ్మాయిని పిలిచకపోయి ఎట్లున్నారనుకో, మన ఇంట్లో ఆడపిల్లలు పోయి ఎట్లొస్తే ఎట్లుంటుందో సిచ్యువేషన్ ఆలోచించుకొని జాగ్రత్త, బాగా చూసుకోండి. ఏం చేయలేము. ఏంటి, మనం మనల్ని నమ్మొచ్చిన అమ్మాయి కోసం నిలబడాలి.
ఓకేనా? మా అమ్మాయిలు అన్నగా చెప్తున్నా, బాగా చదువుకోండి, స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్గా రెడీ కండి. అంతే చెప్పాలనిపించింది. నిద్ర రాకపోతే లేచిన అన్నగా నాకు చెప్పాలనిపించింది మీకు అందరికీ. ఎందుకంటే నేను డైలీ చూస్తుంటా, నాది టీకేఫ్ ఉంది. ఏందో లైట్గా అట్లా యూట్యూబ్లో ట్రై చేస్తాను సక్సెస్ అవుదామని చెప్తాను. అక్కడ నేను చూస్తుంటాను అనమాట. నా దగ్గర టీ తాగి గుంపులు లవర్స్ వచ్చి కూర్చుంటుంటారు. ఎట్లబ్బా వీళ్ళు ఇంకా చిన్న ఏజ్, ఇంటర్ చదివిన వాళ్ళు, కొంతమంది డిగ్రీ వాళ్ళు, రకరకాల పిల్లలు వస్తుంటారు, వెళ్ళిపోతారు. అంటే ఇట్లాంటివి జరిగినాయి నా కళ్ళ ముందర. వచ్చింటే కొట్టేది చూసిన. మీరు బాగా చదువుకోండి, స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్గా రెడీ, జాబులు వచ్చినాకే పెళ్లి గురించి ఆలోచించండి. వద్దు మనకి. అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో చూసి 5 మంది చెల్లెళ్ళన్నా మారి జాబ్ తెచ్చుకుంటారని నా ఆశ. బాయ్.